హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్. 26 నవంబర్ సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 80,004కు, నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 24,194కు, బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 52,191 పాయింట్ల వద్ద స్థిరపడ్డది. సెన్సెక్స్ 0.13%, నిఫ్టీ 0.11%, బ్యాంక్ నిఫ్టీ 0.03% ఈరోజు నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అక్రమ వలసలు, డ్రగ్స్ను అరికట్టడంలో భాగంగా మెక్సికో, కెనడా, చైనాలపై కొత్త టారిఫ్లు విధిస్తానని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే తన మొదటి రోజు క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మెక్సికో మరియు కెనడా ఇంపోర్ట్స్పై 25% ట్యాక్స్ మరియు చైనా ఇంపోర్ట్స్పై ఎక్స్ట్రా 10% ట్యాక్స్ విధిస్తున్నానని సోమవారం తెలిపారు. నెక్స్ట్, ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1157 కోట్లు బై చేయగా, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1910 కోట్లు సెల్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన రైల్వే పిఎస్యు స్టాక్ అయిన ఆర్బీఎన్ఎల్ మహారాష్ట్రలో సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ యాక్సెప్టెన్సీ అగ్రిమెంట్ని రిసీవ్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్లో పర్బాని మరియు పర్లీ స్టేషన్ల మధ్య దాదాపు 58 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ మరియు సిగ్నలింగ్ వర్క్స్ చేయవలసి ఉంది. ఈ ఆర్డర్ వాల్యూ 531 కోట్లు. ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన యాస్ట్రాజెనికా క్యాన్సర్ మందు లిన్ఫార్జా ఇంపోర్ట్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి ఫామ్ C20 ద్వారా పర్మిషన్ పొందింది. హిటాచీ ఎనర్జీ ఇండియా కావ్దా నాగపూర్ ప్రాజెక్టు విన్ కావడంతో ఏకంగా 10% పెరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రిపోర్ట్ ప్రకారం ఇండిగో ఎయిర్లైన్స్ అక్టోబర్లో 63.3% వాటాతో డొమెస్టిక్ మార్కెట్లో టాప్గా నిలిచింది. నెక్స్ట్, PEB ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ మరియు స్టీల్ స్ట్రక్చర్ ఇండస్ట్రీలో ప్రముఖ ప్లేయర్ అయిన ఇన్రాచ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఫేజ్ 1 సక్సెస్ అయిన సందర్భంగా దాని యొక్క కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి ఫేజ్ 2గా స్టార్ట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో. ఏప్రిల్ 2025 నాటికి దీని యొక్క ఆపరేషన్స్ స్టార్ట్ కావచ్చని చెబుతున్నారు. నెక్స్ట్, టెలికాం ఆపరేటర్లకు బ్యాంక్ గ్యారంటీలను రద్దు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేయడంతో టెలికాం స్టాక్స్ అయిన వోడాఫోన్ ఐడియా, MTNL, ఎయిర్టెల్ ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ రద్దు ఎవరికి వర్తిస్తుందంటే 2022 కంటే ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ వారికి మాత్రమే వర్తిస్తుంది. అయితే వోడాఫోన్ ఐడియా దీనికి రెస్పాండ్ అవుతూ క్యాబినెట్ బ్యాంక్ గ్యారంటీ మాఫీ ఆమోదానికి సంబంధించిన తీసుకున్న ఏ నిర్ణయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కంపెనీకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదని స్పష్టం చేసింది.